హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. రాగి మాల్ట్ ఎంతమంది తాగుతారు? నేనైతే సమ్మర్లో ఈవినింగ్ టైం అయితే కన్ఫామ్గా రాగి మాల్ట్ అయితే ఖచ్చితంగా తాగుతాను. మార్నింగ్ టైంలో అయితే టీ తాగుతాను. మార్నింగ్ టీ తాగలేదంటే కన్ఫామ్గా హెడేక్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే టీ తగ్గించేస్తాము. మార్నింగ్ టైంలో టీ తాగినా ఈవినింగ్ ఖచ్చితంగా రాగి మాల్ట్ అయితే ఫాలో అవుతాను అనమాట. రాగి మాల్ట్ మంచిది కదా, మనకు చలువ చేస్తుంది. కాబట్టి 2 times టీ తాగలేము. కాబట్టి ఈవినింగ్ అయినా కనీసము మనం రాగి మాల్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇదివరకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కర్మ గురించి. ఈరోజు అదే కర్మ గురించి ఒకటైతే నేను చెప్పాలనుకుంటున్నాను. మన పురాణాలలో ఉండేది కర్మఫలం ఎవరిని వదలదు అంటారు కదా. మనకు కర్ణుడు గురించి అందరికీ తెలుసు. కర్ణుడు రథచక్రం భూమిలో ఇరుక్కపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు కర్ణుడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జున్ని ఆదేశించాడు. అది అందరికీ తెలుసు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుణ్ణి లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడని కూడా తెలుసు మనకు. ఎంతమంది చదివారు పురాణాలు? కర్ణుడు నేలపై పడిపోయాడు. అప్పుడు మరణానికి ముందే నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడంట, నీవేనా ప్రభు ఇలా చేసింది? ఇది న్యాయమేనా అని నిర్ణయమేనా అనేసి అడిగాడంట. నిరాయుధుడైన చంపమని ఆజ్ఞ ఇచ్చావా? సచ్చిదానందమయుడమైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునుణ్ణి కొడుకుని అభిమన్యుణ్ణి కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు కదా, అప్పుడు నువ్వేం చేశావనేసి మన కృష్ణ భగవానుడు అన్నాడు. అది అందరికి తెలిసిందే. అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా కర్ణ అనేసి మన కృష్ణ భగవానుడు అన్నాడట. అప్పుడు నీ ఆజ్ఞ ఎక్కడ ఉంది? అప్పుడు నీ ఆజ్ఞ ఎక్కడుంది అనేసి మన కృష్ణ భగవానుడు అన్నాడు. అభిమన్యుడు నిరాయుధుడు అయినప్పుడు ఉన్నాడని, ఇది అధర్మం అని ఎప్పుడు అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ప్రతిఫలం, ఇదేనా న్యాయం అన్నాడు కృష్ణ భగవానుడు. అంతే కదా. కావున మనము ఆలోచనపూర్వకంగా ఏ పనైనా చెయ్యాలి. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీకోసం తప్పకుండా వేచి ఉంటుంది. అంతే కదా. మరి అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది కదా. ఏ విత్తు నాటితే ఆ చెట్టు మొలుస్తుంది అనేది మనకు తెలుసు. ఒక బంతి మనం గోడకి ఇసిరి కొట్టామనుకోండి, తిరిగి రివర్స్లో మనకు వచ్చి పడుతుంది. మన పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం మొదలగు ఇతిహాసాలు, చరిత్ర కథలు, పురాణాలు ఇవన్నీ చూసిన అదే బోధనే మనకు తెలుస్తుంది. అంతే కదా. కాబట్టి కర్మఫలం ఎవరిని వదలదు. ఇదే కాదు, జన్మ జన్మలకు కర్మఫలం అనేది అసలు వదలదు.